సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతిపై ఏసీబీ కొరడా జుళిపించింది. గత నెల 5, 6 తేదీల్లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలకు కొనసాగింపుగా ఇవాళ 14 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపింది. అవినీతిపై 4 క్రిమినల్ కేసులు నమోదు చేసింది. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. విజయనగరం జిల్లా భోగాపురం సబ్ రిజిస్ట్రార్ పందిళ్లపల్లి రామకృష్ణ ఇంటిలో ఏసీబీ డీఎస్పీ రమ్య, సీఐ మహేష్ బృందం సోదాలు చేసింది. విజయనగరంలోని ఎస్వీఎన్ ప్రాంతంతో పాటు ప్రదీప్ నగర్లోని రామకృష్ణ నివాసాల్లో అధికారులు తనిఖీలు చేశారు. కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సంబంధించిన 6 సిబ్బంది ఇళ్లలోనూ ఏకకాలంలో తనిఖీలు చేశారు. భోగాపురంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనధికార విధులు నిర్వహించే కనకరాజు ఇంట్లో 15 లక్షల నగదు, 12 బ్యాంక్ పాస్బుక్లు, ఆస్తులకు చెందిన ఇతర దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జగదాంబ సెంటర్లోని రిజిస్ట్రార్ ఆఫీసుతో పాటు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ మోహన్ రావు, 2 సిబ్బందికి చెందిన 4 నివాసాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. జగదాంబ సెంటర్లోని రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ తనిఖీలు జరిగాయి. ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ కు చెందిన విజయవాడ భవానీపురంలోని ఇంటితో పాటు జూనియర్ అసిస్టెంట్ దివ్యకు చెందిన కొండపల్లిలోని నివాసంలోనూ సోదాలు చేశారు. ఇక సత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ బాబు ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ప్రసాద్ బాబు అనంతపురంలో ఉంటుండగా చిలమత్తూరులో ఉండే సోమశేఖర్ ద్వారా సబ్ రిజిస్ట్రార్కు నగదు లావాదేవీలు ఉన్నాయనే విషయమై గతంలో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు మళ్లీ సోదాలు చేశారు. ప్రసాద్ బాబు, సోమశేఖర్ ఇళ్లలో బ్యాంకు లావాదేవీలు, ఇతర రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, ఈ ఏసీబీ సోదాల్లో ఇప్పటిదాకా లభించే పురోగతి ఏంటి? ఈ రోజు ఏసీబీ అధికారులు గత నెల ఏదైతే 5, 6 తారీఖుల్లో నిర్వహించినటువంటి ఏసీబీ సోదాలకు కొనసాగింపుగా ఈ రోజు తిరిగి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో చాలా ఎక్కువ ఏవైతే 5 ప్రాంతాల్లో ఈ రోజు సోదాలు ఉదయం నుంచి నిర్వహించారు. ఈ సోదాలకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే సోదాలన్నీ ఒక కొలిక్కి వచ్చినట్లుగా కూడా ఏసీబీ అధికారుల ద్వారా సమాచారం అందుతోంది. ఈ సమాచారం అందిన క్రమంలోనే ఎక్కడైతే ఈ నగదు అంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ప్రక్రియలో లెక్కించకుండా అనాథరైజ్డ్ అమౌంట్ ఏదైతే ఏసీబీ అధికారులు గుర్తించారో వాటికి సంబంధించి దానికి బాధ్యులైనటువంటి వ్యక్తుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇటు విజయనగరం జిల్లాలోను, విశాఖపట్నం, చిత్తూరు ప్రాంతాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని, అందుకు సంబంధించిన ఆర్థిక అవకతవలకు సంబంధించిన వివరాలను కూడా రాబట్టడం జరిగింది. ఏవైతే సోదాలు ఈ రోజు ఉదయం నుంచి ప్రారంభమయ్యో ఆ సోదాలు కొద్దిసేపటి క్రితం అయితే కొంత కొలిక్కి వచ్చినట్లుగా కూడా ఏసీబీ అధికారులు ఒక ప్రకటనని విడుదల చేయడం జరిగింది. ఏసీబీ అధికారులు తాజాగా వెల్లడించినటువంటి అంశాలను పరిశీలించినట్లయితే ఏవైతే 5వ తారీఖున అంటే గత నెల 5, 6 తేదీల్లో నిర్వహించినటువంటి సోదాలకు కొనసాగింపుగా జరిపినటువంటి సోదాలు ఏదైతే ఉన్నాయో ఈ సోదాల్లో పెద్ద ఎత్తున నిధుల అవకతవకలు అంటే ప్రైవేటు వ్యక్తుల్ని కూడా ఏసీబీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకి రప్పించి తద్వారా చేతులు మారాయి డబ్బులు అనే విషయాన్ని అయితే ఇందులో చాలా స్పష్టంగా తెలుస్తోంది. ప్రధానంగా ఏసీబీ అధికారులు కొద్దిసేపటి క్రితం విడుదల చేసినటువంటి వివరాల ప్రకారం చూసినట్లయితే ఇటు విజయనగరం జిల్లా భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై చేసినటువంటి దాడులు చేపట్టడం జరిగింది. ఈ దాడులకు సంబంధించినటువంటి వ్యక్తులు అంటే విజయనగరం జిల్లాలో భోగాపురం దగ్గర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఒక ప్రైవేటు వ్యక్తి వద్ద నుంచి 18,10,110 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్లు వారి సిబ్బంది నివాసాలలో కూడా గణనీయమైనటువంటి ఆస్తుల్ని గుర్తించడం జరిగింది. విజయనగరం జిల్లా భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల రిజిస్ట్రార్ గా ఉన్నటువంటి అక్రమ వసూళ్లను సేకరించేందుకు నియమించినటువంటి ప్రైవేటు వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఇందులో ఆలేటి కనకరాజు అనే వ్యక్తి నివాసంలో నిర్వహించిన సోదాల్లో 18,10,110 రూపాయల నగదు, సుమారు 522.88 గ్రాముల బంగారు ఆభరణాలు, అలాగే ఇతర రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు, మోటారు వాహనాలను కూడా గుర్తించారు. అలాగే భోగాపురం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ పి రామకృష్ణ, అలాగే ఆయన సంబంధించినటువంటి కార్యాలయం సిబ్బంది నివాసాల్లో స్థిరాస్తులు, మోటారు వాహనాల రూపంలో
అనేక ఆస్తులను కూడా గుర్తించడం జరిగింది. విశాఖపట్నంలోని జగదాంబ సెంటర్ లో ఉన్నటువంటి రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందిపై నమోదు చేసినటువంటి కేసుకు సంబంధించి అక్కడ సిబ్బంది అయినటువంటి శ్రీమతి టి సుధారాణి జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. అలాగే బి ఆనంద్ కుమార్ అనే ఆఫీస్ సబార్డినేట్ నివాసాల్లో నిర్వహించినటువంటి సోదాల్లో ఒక్కొక్కరి దగ్గర సుమారు ₹1,00,00,000 విలువైనటువంటి ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. అలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ గా ఉన్నటువంటి ఎస్ మోహన్ రావుకి సంబంధించిన నివాసంలో స్థిరాస్తులు మోటారు వాహనాల రూపంలో కూడా అనేకమైనటువంటి ఆస్తులను గుర్తించారు. ఆస్తులకు సంబంధించి కొన్ని కీలక పత్రాలు, నగదు, బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అనంతపురం జిల్లా చిరమత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందిపై నమోదు చేసినటువంటి కేసుకు సంబంధించిన వ్యవహారంలో సీనియర్ అసిస్టెంట్ అలాగే ఇన్ఛార్జ్ ఎస్ఆర్ఓగా ఉన్నటువంటి మిర్రర్ ప్రసాద్ బాబు నివాసంలో నిర్వహించిన సోదాల్లో స్థిరాస్తులు అలాగే మోటారు వాహనాల రూపంలో అనేక ఆస్తులు కూడా గుర్తించారు. ఆస్తులకు సంబంధించి కీలక పత్రాలు, నగదు, బంగారు ఆభరణాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందిపై నమోదు చేసిన కేసులో సీనియర్ అసిస్టెంట్ మరియు ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ అయినటువంటి షేక్ మహమూద్ నివాసంలో నిర్వహించిన సోదాల్లో స్థిరాస్తులు, మోటారు వాహనాలు సంబంధించిన రూపంలో కూడా అనేక ఆస్తులను గుర్తించడం జరిగింది. ఈ నివాసంలో కూడా కీలక పత్రాలు, బంగారు ఆభరణాలతో పాటు నగదును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి స్వాధీనం చేసుకున్న అన్ని రిజిస్టర్ డాక్యుమెంట్లు అలాగే ఇతర పత్రాలను కూడా ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఇవి ఇంకా అర్ధరాత్రి వరకు కొలుక్కొచ్చే అవకాశం లేనట్లుగా ఏసీబీ ప్రధాన కార్యాలయం నుంచి అయితే సమాచారం ఉంది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.